తెలియజేస్తూ మరి సమయంలో మన బిషప్ తండ్రి గారు మనతో ఉండడం మనకు ఆశీర్వాదకరం. వారి ద్వారా దేవుని మాటలు మనం విందాం. దేవునికి ఎంతో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రూబెనయ్య గారి గురించి చాలా విషయాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు, కానీ తెలియని విషయాలన్నీ ఎన్నో రోజు వారి కుటుంబ సభ్యుల ద్వారా విని చాలా చాలా సంతోషము ఆదరణ కలిగి ఉంటూ ఉన్నాం. నేను ఒకే ఒక వారి యొక్క జీవితంలో, సేవా జీవితంలో, వ్యక్తిగతమైన తన జీవితంలో ఒకే ఒక కోణాన్ని కొద్ది నిమిషాలు పంచుకుని తర్వాత దైవజనులు ఉన్నారు, తప్పనిసరిగా కాలాతీతమైన ఏం పర్వాలేదు, వారి మాటలు కూడా మనం విందాం. ఆ దినాల్లో పెట్టింగులపేటలో ఉన్న జానయ్య గారితో ఒక బృందం ఉండేవారు. అవన్నీ మనం ఇప్పటి వరకు విన్నాం. అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, వారందరూ కూడా పాయకపురం అని, ప్రకాష్ నగర్ అని, రాణిగారి తోటని, యనమల కుదరని, గోసాలని, వణుకూరని, వీరిలో ఒక విలక్షణమైన వ్యక్తి రూబెనయ్య గారు. వారు కంజర్ కానీ లేక ఇంకొక వాయిద్యం కానీ పెట్టుకుని శ్రావ్యంగా వాయించటం, అది చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉండే. సరే, నేను ఈ సమయంలో చెప్పదలిచిన విషయం ఏంటంటే, చాలామంది ఎవరో ఒక సంఘాన్ని స్థాపిస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడతారు. ఎవరో ఒక సంఘాన్ని బాగా కట్టి, ఆలయాన్ని కట్టి, అన్ని అంగులు ఏర్పాటు చేస్తే వారు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి చేయటం తప్పేం లేదు, అది గొప్ప సేవ. రూబెన్ గారిలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన పిలుపు అదేంటి అంటే, ఎవరు సంఘాన్ని స్థాపించని లేక ఎవరు కూడా ఈ స్థలంలో అమ్మో మేము అసలు సువార్తే చెప్పలేము అని భయపడి వెళ్ళిన ఈ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా డీటెయిల్స్ దీనిలో మైక్లో చెప్పలేము. ఇందాక చెప్పారు, వారు పూజిత అనే ఒక కాన్వెంట్ ఉంది, అక్కడ మీటింగ్ పెట్టేవారు. దాని తర్వాత ఇంకో కాన్వెంట్ ఉంది, అక్కడ మీటింగ్లు పెట్టేవారు. సేవకులందరినీ 20-30 మంది 3 రోజులు ఉండాలి మేము అక్కడ. అంత ఆసక్తిగా పనిచేసి చివరకు ఎందుకండి ఇటువంటి డిఫికల్ట్ ఏరియా మీరు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే నవ్వుతూ, ఇది దేవుని యొక్క నడిపింపు, ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అయ్యారు అని చెప్పాము. అందువల్ల వారి గురించి ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15-16 వచనాలు మాత్రమే నేను చెప్పదలిచాను. క్రీస్తునందు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు ఆ రోజుల్లో లేరు, ఈ రోజుల్లో కూడా లేరు. ఇది రూబెన్ గారి గురించి అండర్లైన్ చేసుకోవాలి. మనవాళ్ళు మనవరాళ్ళు అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు కదా. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సువార్త ద్వారా కని, సువార్త ద్వారా ఆత్మలను కని సేవకులు ఉన్నారు, లేరని నేను చెప్పటం లేదు. వారిలో ఒక దైవజనుడు రూబెను అయ్యారు.
కాబట్టి వారిలో నిన్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తే కొంతమంది ఇద్దరు వ్యక్తులు వచ్చారు. గవర్నమెంట్ నా దగ్గర ఎంతో ఏడ్చి, అయ్యా మా కుటుంబాలు కట్టారయ్యా, ఇటువంటి సేవకుడు మేము చూడలేదయ్యా, కొన్ని విడిపోయిన కుటుంబాలు కూడా కట్టారయ్యా, కొన్ని కలతలున్న కుటుంబాలను సరిచేశారయ్యా. అరే ఏంటి పెద్ద అంత మాటగారు కాదు, అంత కౌన్సిలింగ్ ఆయన చేయగలడా అని అనుకున్నాం. వారు ఇటువంటి కుటుంబాలు కట్టారని గవర్నమెంట్ ఏడ్చారు. కాబట్టి పిల్లరా, రూబెన్ గారు కేవలం ఒక సంఘ కాపరి మాత్రమే కాదు, వారు మీకు ఏమై ఉన్నారు, ఒక ఆత్మీయత. కృపానందం గారితో కూడా వారు తిరిగారు. అందుకని కృపానందం గారిని కూడా ఏమనేవారు, నాయన గారు కదా. కాబట్టి చాలా గొప్ప మరి ప్రార్థనా పరుల సహవాసంలో అడుగులు వేశారు. సరే, మనవళ్ళు మనవరాళ్ళు చక్కని సాక్ష్యం చెప్తున్నారు. వారిని తండ్రి అని దేవుని వాక్యంలో రాయటం మనం చూసాం. 4 మాటలు దాని గురించి మీరు నోట్ చేసుకోండి. ఫాదర్, యువర్ గ్రాండ్ ఫాదర్ ఈ స్పిరిచువల్ ఫాదర్ టు మెనీ పీపుల్. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ తండ్రి వారి యొక్క గుణగుణాలు ఎలా ఉంటాయి? ఎఫ్ అని అయితే ఫెయిత్ఫుల్ ఫాదర్. మీ తాతగారు నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన వాడు. సమయ సద్వినియోగంలో కానీ, ద్రవ్యాన్ని వాడే విషయంలో కానీ, కుటుంబ జీవితంలో నమ్మకమైన వాడు. ఈజ్ ఫెయిత్ఫుల్. రెండోది ఏ అని మనం చూస్తే అఫెక్షనేట్. ఈ తాతగారు ఏదో పెద్దయ్య గారు వచ్చారు అని ఆప్యాయంగా మాట్లాడటమే కాదు, సేవకులు విశ్వాసులు వచ్చిన ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అఫెక్షనేట్ కదండి. తర్వాత టీ అంటే ట్రస్ట్ వర్ది. ఆయన జీవితంలో ఇది నేను గమనించాను, ఆయన జీవితంలో ఇది నేను గమనించాను. చాలాసార్లు కొంతమంది ఒకరిద్దరు, మా మామగారు రెవరెండ్ లాభాని గారు, మీరు అప్పుడప్పుడు తెంపల్లి అని కలిసి బృందంగా వెళ్ళినప్పుడు ఒక 500 రూపాయలు ఈ ట్రావెలింగ్ అని ఇస్తే, అయ్యా టికెట్స్ ఎంత అయింది, మళ్ళా వచ్చే టికెట్ ఎంత అయింది, తర్వాత షోడ తాగటానికి ఎంత అయింది, ఇదిగో 5 రూపాయలన్నర మిగిలినవి అని తిరిగి ఇచ్చిన దైవ జనులు. ట్రస్ట్ వర్ది, విశ్వసనీయత జీవితంలో ఎప్పుడు గమనించిన విశ్వసనీయత. తర్వాత విషయం చాలా ప్రాముఖ్యమైనది. హెచ్ అంటే హార్ట్ఫుల్గా మాట్లాడేవారండి. అంటే పెదవులతో మాట్లాడటం వేరు, మనసుతో మాట్లాడటం వేరు, ఆలోచన సహితంగా మాట్లాడటం వేరు, హృదయంతో మాట్లాడటం వేరు. నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాను. కొన్నిసార్లు నాకు ఎన్నో కొన్ని ఇబ్బందులున్నా లోపల కొంచెం విచారపడినా, దుఃఖపడినా, ఎదుటివారు ఎవరు వస్తే వారి ముఖంలో నవ్వు చూడాలనేది నాకు కూడా ఉద్దేశం. అందుకని హృదయంతో మాట్లాడటం నేను కూడా అలవాటు చేసుకున్నాను. దేవుని స్తోత్రం. కొన్ని విషయాల్లో సంఘాలు ఎక్కువైనప్పుడు, అందుకని దేవరాజయ్య గారు 7 సంఘాలు పెట్టుకున్నారు. అమూల్యమైన అద్భుతమైన సేవ జరిగిస్తున్నారు. ఎన్నో కలతలు ఉంటాయి, కానీ
మనం వారిని చిరునవ్వుతో పంపించామనుకోండి కదా, ఒకవేళ చేయి ఎత్తిన వారు కాళ్ళ మీద పడిన సందర్భాలు ఎన్నో మనిషి యొక్క నిర్వచనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. రూబేన్ గారు హార్ట్ఫుల్గా మాట్లాడేవైతే, ఆనందంతో మాట్లాడేవైతే, హృదయంతో మాట్లాడిన వ్యక్తి. అది సంఘ బిడ్డలందరూ మీరు నేర్చుకుంటే అది ఎంతో ప్రాముఖ్యం కదండి. చివరి 2 మాటలు ఇక నేను వచ్చేసాను. ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఇది నేను చెప్పాను. సల్మాన్ ఏంటి ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు ఎఫ్ ఇంకెన్ని ఉన్నాయి? ఏంటి 2? ఈఆర్ అంటే అర్థం ఏంటంటే ఎవరండి బెటర్ అండి ఈయన. ఆ రోజున 40 సంవత్సరాలు చెప్తున్నారు అనుభవం. జానయ్య గారు అప్పుడు ఫోన్లు పెద్దగా లేవు కదా, ఆ మండల్ రూబెన్ని పిలవండి అంటే పరిగెత్తుకుంటా సైకిల్ వేసుకుని 10 నిమిషాల్లో పెట్టలో ఉండేవాడు. ఈరోజు దాసిస్సాగు నువ్వు కలిసి రాణి గారితో రావాలంటే 10. ఇంకా మరే మాట లేదు, ఇంకా వేరే ఎక్స్క్యూజ్ లేదు. నవ్వుకుంటూ వెళ్ళి గెలగి తప్పిటి పెట్టుకొని పాట పాడుతూ ఉన్నాం కదండి. దాన్ని ఏమంటారు? ఎవరెడీ బాడీ అండి. మండల అబ్రాం గారు ఎవరెడీగా ఉండటం చాలా కష్టం కదా. కొన్నిసార్లు మనం ఏం చెప్తున్నాం, బ్యాటరీ అయితే ఉంది కానీ దానిలో ఛార్జింగ్ లేదండి గారని చెప్పి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి గొప్ప తండ్రి, ఆ యొక్క తండ్రిని మీరు కలిగి ఉండటం నిజంగా చాలా చాలా ధన్యత. అందుకని నేను మిమ్మలను కన్నాను. తోటి దైవజనులు వాళ్ళందరూ కూడా ఒక మాదిరిగా ఏదో నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, 3 సంవత్సరాలు ఉంటాను, తర్వాత ఇంకో పెద్ద సంఘంలో పెడతాను అనే అవగాహన మనకు లేకుండా ఎక్కడ ఉన్నా మనం తండ్రులుగా ఉండి ఆ పిల్లల్ని ఆదరించడం, వారిని కట్టడం, వారిని దేవుల్లో నడిపించటం రూబెన్ గారికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం. కాబట్టి ఈ ఒక్క విషయం నేను మీతో చెప్తామని ఇష్టపడి ఉన్నాను. పౌలు గారు చెప్పాడు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ 1వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనాన్ని కూడా చదివి నేను ముగిస్తాను. చదవండి. బాగా చదువుతాను, చదవండి. సరే ఫస్ట్ అక్కడ నుంచి 7-8కి వచ్చాయండి. 2 వచ్చాయేమో. సరే 7-8కి వచ్చాయి. అయితే తన సొంత బిడ్డను గారుంచినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఆయన ఎప్పుడు కూడా సాధువుగా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా 1 తెస్సలోనిక 2:7 సాధువులమై ఉంటిమి. తర్వాత అండి, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక దేవుని స్తోత్రం కలుగును గాక. కరోనా పీరియడ్ కానీ ఏ పరిస్థితి అయినా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. తండ్రి గారు మా కొరకు రండి అంటే కొడుకే ఉంటాడో మనమే ఉంటాడో అని చూడి వాళ్ళు లేని సమయంలో వెళ్ళిపోయి ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన దైవజనులు. ఇక్కడున్న దైవజనులందరూ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం
ఆయన దగ్గర చాలా ఉంది. మీరు మాకు బహు ప్రియులై, మొట్టమొదటి ఉన్నాడు, ఐ హావ్ బిగాటెన్ యూ, నేనే మిమ్మల్ని కంటిని జమడమ్మా, నేను నిన్ను సువార్తలో నిన్ను కన్నానమ్మా అని అంటున్నాడు కదా. ఇంత గొప్ప మాట అది. కాబట్టి తర్వాత ఏమన్నాడు, క్రీస్తు యేసునందు మీరు నాకు అత్యంత ప్రియులు కనుక మీ కొరకు నేను సువార్తను మాత్రమే కాదు, మా ప్రాణములు కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అటువంటి గొప్ప దైవజనుని మరి సంఘం సంస్థ ఇక్కడ కోల్పోయినా వారు ఆల్రెడీ ఆ రోజు నుండి అక్కడ బలిపీఠం కింద ఆత్మలు పరలోక బలిపీఠం కింద ఉంటాయని ప్రకటనలో చూస్తున్నాం. అక్కడ కూడా గిరగ తప్పిట పట్టుకొని ఆ మహా గొప్ప ఆరాధనలో పాల్గొనడానికి ఎంతో ఆనందిస్తూ ఉన్నారని నమ్ముతూ క్రీస్తు యేసులో ఇటువంటి దైవజనులుగా మనం అందరం మనము రూపాంతరమైన ఉద్దేశంలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట కుటుంబాన్ని ఆదరిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ మీరందరూ ఇదే పద్ధతిలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ నేను బంధిస్తూ కూడా చాలా కొద్ది సమయంలో అద్భుతమైనటువంటి